మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం అనేది సరిగ్గా పనిచేయదు. అందుకే మనము రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో తెలివైన వాళ్ళు ఇక్కడ 3 స్పేసెస్ని అయితే మెయింటైన్ చేస్తారు. ఆ 3 స్పేసెస్ ఏంటో నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం. ఫస్ట్ స్పేస్ ఏంటి అని అంటే, మన జరిగిన ఇన్సిడెంట్కి మనం తీసుకునే డెసిషన్స్కి మధ్యలో ఒక పాస్ ఇవ్వాలి. ఎప్పుడైతే పాస్ ఇస్తామో మన రియాక్షన్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ టైంలో వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఎప్పుడైతే పాస్ ఇస్తామో అప్పుడు డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతాయి. ప్రెషర్లో ఎప్పుడైతే ఉంటామో మనకి ప్రతి ఒక్కటి అర్జెంటుగా అనిపిస్తాయి. సో ఆ టైంలో మనం పాస్ ఇచ్చి ప్రెషర్ లేకుండా శాంతంగా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించి రిజల్ట్ తీసుకోవాలి. అక్కడ సెకండ్ స్పేస్ ఇవ్వాలి మనం. థర్డ్ స్పేస్ ఎక్కడ ఇవ్వాలి అని అంటే, మన వ్యక్తిత్వానికి రిజల్ట్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలి. ఎందుకు అనంటే, ఎప్పుడన్నా మనకి నచ్చిన విషయం ఎవరన్నా ఓకే చేస్తే మనకి అది చాలా హ్యాపీగా పెద్దదిగా అనిపిస్తుంది. సో ఎప్పుడన్నా ఎవరైనా ఓకే చేయలేదు అని అంటే అక్కడ మనకి చాలా అవమానంగా అనిపిస్తుంది. సో అది అక్కడ స్పేస్ ఇచ్చి మనము మన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడితేనే మనకి నచ్చుతుంది, లేనప్పుడు నచ్చట్లేదు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ మనం డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా చేయవచ్చు. సో ఈ 3 థింగ్స్ మర్చిపోకుండా మనము ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటామో మనము సబ్ కాన్షియస్ మైండ్ని కరెక్ట్ వేలో మనం ట్యూన్ చేసుకుంటూ ఉంటాము. సో మనము ఏదైతే ప్రెజెంట్లో చేస్తూ ఉంటామో అవే రిజల్ట్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకుని రిజల్ట్గా ఫ్యూచర్లో ఇస్తూ ఉంటుంది. సో మనము ఇప్పుడు ప్రెజెంట్లో కాన్షియస్గా ఎప్పుడైతే కరెక్ట్గా పనిచేస్తుంటామో ఫ్యూచర్ రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో మీకు ఇంకా బెటర్ కాన్సెప్ట్స్ అబౌట్ సబ్ కాన్షియస్ మైండ్ కావాలి అని అంటే నా మైండ్ సెట్ రీసెట్ మాస్టర్ క్లాస్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మంచి ఇన్సైట్స్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్.